హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా యూట్యూబ్ ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మీకోసం ఒక మంచి టెంపుల్ చూపించబోతున్నాను. చూడండి, టెంపుల్ ఎంట్రన్స్ ఎంత పెద్దదిగా ఎంత బాగుందో. అండ్ ఇక్కడ మేము చూస్తున్నాం అండ్ మీకు డైరెక్ట్గా టెంపుల్ గోపురం చూపిద్దాం అనుకుంటున్నాను. అండ్ టెంపుల్ ఎంట్రన్స్ చూడండి, చాలా అంటే చాలా హెవీగా జనాలు ఉన్నారు, చాలామంది ఉన్నారు. అండ్ చాలా బాగుంది టెంపుల్. లోనికి వెళ్ళి చూసిన వెంటనే టెంపుల్ ఎంట్రన్స్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ వచ్చేసి గణపతి అండ్ రైట్ సైడ్ వచ్చేసి మన సుబ్రహ్మణ్య స్వామి ఉన్నారు. అండ్ చాలా అంటే చాలా మంది చూడండి, టెంపుల్ బయట ఎంత ప్లేస్ ఎంత విశాలంగా ఉందో, ఎంతమంది చూడండి. మన ఫేవరెట్ కౌంటర్ ప్రసాదం కౌంటర్ అండి, ఇంకేం కాదు. చూడండి, చాలా అంటే చాలా బాగుంది, చాలా పెద్ద ప్లేస్ ఉంది. అండ్ ఫస్ట్ వచ్చేసి చూడండి, మన శివుడు ఎంత బాగున్నాడు, ఎంత చక్కగా రెడీ చేశారు కదా. అండ్ ఇది వచ్చేసి ఫస్ట్ ఉన్న ఒక శివుని అవతారంలో ఒక అవతారం అన్నమాట. ఇక్కడ చాలా బాగుంది టెంపుల్, చాలా బాగా డెకరేషన్ చేశారు. చూడండి, మా పాప తీర్థం తీసుకొని హారతి ఇస్తున్నారు వాళ్ళ అన్న, అండ్ అది కూడా తీసుకుంటుంది. దీనికి కొంచెం దేవుడి భక్తి ఎక్కువేనండి నాకన్నా. టెంపుల్స్కి వెళ్తే అలాగ బొట్టు పెట్టుకొని ఉంటూ చాలా హారతి తీసుకొని అన్నీ చేస్తుంది అనమాట. చుట్టూ తిరుగుతుంది, ప్రదక్షిణాలు చేస్తుంది, అన్నీ చేస్తుంది. అండ్ చూడండి, ఇది వచ్చేసి మెయిన్ టెంపుల్ అనమాట. చూడండి, అక్కడ నంది ఉన్నారు కదా, నంది ఎదురుగానే లోపలికి వెళ్ళి మనం డైరెక్ట్గా దర్శనం చేసుకోవచ్చు. అండ్ అక్కడ చూసారా, చాలా అంటే చాలా బాగుంది. అండ్ మధ్యలో చూడండి, కొంచెం కవర్ చేయడానికి అవ్వలేదు. అండ్ చాలామంది అడ్డొచ్చేసారు, నేను కూడా చూసుకోలేదు. సో దట్ ఇలా వచ్చేసింది. అండ్ ఇక్కడ చూడండి, ఒక్కొక్క పోల్ పైన శిల్పాలు ఎలా చెక్కి ఉన్నాయి. చాలా పురాతనమైన టెంపుల్ అండి ఇది. చాలా అంటే చాలా బాగుంది. మన వర్షం సినిమాలో 1000 స్తంభాల గుడిలాగా ఇక్కడ కూడా చాలా స్తంభాలు ఉన్నాయండి. ఒక్కొక్క స్తంభం పైన ఒక్కొక్క చెక్కారు. చాలా అంటే చాలా బాగుంది. అది కూడా లైన్ చూస్తున్నారా, ఇంకేం కాదండి, భోజనాలు పెడుతున్నారు. ఎంతమంది తిన్నా కూడా వెంటనే కుక్ చేసి హాట్గా రైస్ అండ్ అన్నీ ఇస్తున్నారు. చాలా అంటే చాలా బాగుంది. మేము కూడా లక్కీగా ఆ రోజు ఈ టెంపుల్కి వెళ్ళడం, అక్కడ భోజనం చేసి వచ్చామని చూసారు కదా. నంది చూడండి ఎంత పెద్దది అండి, ఇది గోల్డ్ది, చాలా బాగుంది అండ్ చాలా మంచిగా ఉంది. లోపల పూజ కూడా చాలా బాగా చేశారండి. కానీ అన్ఫార్చునేట్లీగా లోపల నాకు రికార్డ్ చేయడానికి అస్సలు అవ్వలేదు. అండ్ మా దర్శనం అయిపోయింది, మేము బయటకు వచ్చేసాము. నెక్స్ట్ బయటకు వచ్చినట్టే అక్కడ కామాక్షమ్మ టెంపుల్ ఉంది. కామాక్షమ్మ టెంపుల్కి వెళ్ళాము. కామాక్షమ్మ వచ్చేసి మా ఇంటి దేవుడు అండి. సో మేము లక్కీగా, మాకు అక్కడ ఉందని తెలియదు, బట్ లక్కీగా ఆ రోజు దర్శనం చేసుకున్నాము. అండ్ గుడికి వెళ్తే ఇలాగ అన్ని దేవుళ్ళు వచ్చేసి అక్కడే ఉండి మంచిగా మనకి ఇంటి దేవుళ్ళని కావాల్సిన నచ్చిన దేవుళ్ళు కొంతమందికి ఫేవరెట్గా ఉంటారు కదా, అలా ఉంటే చాలా హ్యాపీగా ఉంటుందండి. అండ్ ఈ ఓన్లీ వీడియోలో నేను కూడా కనిపించేటట్టు వీడియో తీశానండి. నేను కూడా ఉండాలి అండ్ మా ఆయన కూడా ఉండాలి, అలాగే మీ అందరు కూడా మేము దర్శించుకునే దేవుళ్ళందరినీ దర్శించుకోవాలని. అండ్ అమ్మవారిని చూడండి ఎంత చక్కగా రెడీ చేశారో. అండ్ ఇది నవగ్రహాలండి. నవగ్రహాల దగ్గర మేము ప్రదక్షిణాలు చేసాము. చిన్ను వాళ్ళ డాడీ ఎత్తుకొని ప్రదక్షిణాలు చేశారు. అండ్ నేను వీడియో తీస్తూనే ప్రదక్షిణాలు చేసుకుంటున్నాను, దేవుడిని మొక్కుకుంటున్నాను. దేవుడే ఏవైనా దోషాలు ఉంటే పోవాలి, అంతా మంచిగా జరగాలి చూడండి అనేసి. అండ్ నెక్స్ట్ అండి, మన ఫేవరెట్ కౌంటర్ వచ్చేసి ప్రసాదం అండి. అక్కడికి వచ్చేసాము. చూడండి, సీరియస్లీ టమాటా రైస్ అది చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి ఫుడ్ అండి. చూడండి, అందరూ చాలా బాగా తింటున్నారు. అండ్ ఫుడ్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంది. నేనైతే బాగా ఎంజాయ్ చేశాను. అండ్ మేము ఫుడ్ తినేసిన తర్వాత ఒకసారి మొత్తం చుట్టూ తిరిగేసామన్నమాట. చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో, ఎంత బాగుందో. నాకైతే చాలా బాగా నచ్చిందండి, చాలా అంటే చాలా బాగా నచ్చింది. చూడండి ఎంత బయట